ఆయన కన్నుల నుండి అగ్ని వంటి పొరలు రాలగా నీ పొరలు పోవాలి, నీ గర్వం పోవాలి, నీ అతిశయం పోవాలి, నీ పాపపు పొరలు పోవాలి. ఒకటి గర్భాలైపు చెర చినిగెను. రెండవది శరీరం అనే నూతనమైనది జీవము గలదనియు తెరచను. ఆ తెర ద్వారా పరిశుద్ధ స్థలానికి, పరలోక రాజ్యానికి, దేవుని సన్నిధానబడిన పరిశుద్ధ స్థలానికి ధైర్యంగా వెళ్దాం. మూడవది యేసయ్య శిలువలో తన ప్రాణం పెట్టడం వలన మన ముఖముల మీద ఉన్న ముసుగు, మన మీద పరచబడిన తెర తొలగిందా? నీ తెర, నీ పాపపు తెర తొలగిందా? ఒకవేళ ఇంకా నువ్వు పాపంలోనే ఉంటే, పాపం అంటే ఏంటి? అజ్ఞాతిక్రమమే. మేలైనవి చేయనెరిగి చేయకపోతే పాపం, సకల దుర్నీతియు పాపం, విశ్వాసము కానిది ఏదో పాపం. ఏనాటి కూలి ఆనాటికి ఇవ్వకపోవడమే పాపం.